ఒకవైపు బంగారు భవిష్యత్తు ఉన్న చదువు, మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. కానీ అదే ప్రేమ అతడి పాలిట మృత్యుపాశంగా మారుతుందని ఆ అమాయక విద్యార్థి ఊహించలేకపోయాడు. అసలు సిటీ నడిబొడ్డున ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పక్కా స్కెచ్తో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ కిరాతకులు ఎవరు? అమ్మాయి కుటుంబమే హంతుక ముఠాగా మారిందని ఒక యువకుణ్ణి వేటాడి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపినటువంటి బీటెక్ స్టూడెంట్ అఖిల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు? ఈ కిరాతక దాడి వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? కేవలం ప్రేమ పేరుతో ఒక యువకుణ్ణి 10 మంది కలిసి చుట్టుముట్టి వేటాడిన తీరు వింటే మీరు కూడా షాక్ అవుతారు. ఈ నెత్తిటి కథకు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని చిలకలగూడ ఇప్పుడు ఈ పేరు వింటేనే జనం ఉలిక్కి పడుతున్నారు. బొమ్మన యమన్ అలియాస్ అఖిల్ అనే 21 ఏళ్ల బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ అకస్మాత్తుగా శవమై కనిపించడం పెను సంచలనంగా మారింది. అయితే ఇది ఏదో ఆవేశంలో జరిగిన హత్య కాదు. దీని వెనుక రోజుల తరబడి జరిగినటువంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యమన్ ఒక యువతితో గత 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారు స్కూల్ డేస్ నుండి మంచి ఫ్రెండ్స్ కావడంతో ఈ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. అయితే ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా అమ్మాయి బావ సాయి కిరణ్ ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని తానే పెళ్లి చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సాయి కిరణ్ యవన్ను తన దారి నుండి తప్పించాలని డిసైడ్ అయ్యాడు. గతంలో కూడా యవన్ను పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ తన ప్రేమను వదులుకోవడానికి యవన్ సిద్ధంగా లేకపోవడంతో కిరాతకమైన స్కెచ్ వేశారు. చదువుకోవాల్సిన వయసులో ఈ గొడవేంటని హితో పలకాల్సిన పెద్దలై హంతక ముఠాగా మారడం ఇక్కడ విషాదకరం. ఇదిలో A1 ఇస్ ద కాన్స్పిరేటర్ వాళ్ళే ముఖ్యంగా, బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఒఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో ఈస్ అ రౌడీ షీటర్. సో హీ హ్యాస్ దిస్ థింగ్ దట్ ఈ అమ్మాయి ఇది చేస్తుంది. అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అండ్ పెళ్లి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు. రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. మే 7వ తేదీ రాత్రి 9:45 సమయం. మేడబావిలోని ఇందిరానగర్ కాలనీలో యవన్ ఎప్పట్లాగే తన పనుల్లో ఉన్నాడు. కానీ అతని కదలికలు 10 మంది ప్రాణాంతక ముఠా నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంది. నిందితులంతా ఒక రహస్య ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయంలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పక్కాగా రెక్కే నిర్వహించి యవన్ ఒంటరిగా దొరికిన సమయం చూసి ఒక్కసారిగా 10 మంది కేటుగాళ్లు అతడిపై విరుచుకుపడ్డారు. కత్తులు, ఇతర మారణాయుధాలతో యవన్పై చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తం మడుగులో ప్రాణాల కోసం కొట్టుకుంటున్న ఆ యువకుణ్ణి చూసి కూడా ఆ కిరాతకుల మనసు కరగలేదు. యవన్ ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకునే వరకు వారు అక్కడే ఉండి ఆ తర్వాత చీకట్లో మాయమైపోయారు. ఒకే కుటుంబానికి చెందిన వారే అంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ ఘాతుకానికి పాల్పడడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. కేసు నమోదు చేసుకున్నటువంటి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి టీం రంగంలోకి దిగింది. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను వెంబడించారు. చివరకు ప్రధాన నిందితుడు సాయి కిరణ్తో పాటు రాజం పరమేష్, వంశీకృష్ణ, మనీష్, రాహుల్ ఇలా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉండడం గమనార్హం. నిందితులకు డ్రగ్స్ టెస్ట్ చేయగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. అంటే మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. నిందితుల్లో ఒకరిపై ఇప్పటికే చిలకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. హత్యకు వాడిన కత్తులు, రక్తపు మరకలున్న దుస్తులు, నిందితులు వాడినటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇక 19 నుండి 20 ఏళ్ల వయసున్న కుర్రాలు ఇలాంటి క్రైమ్స్లోకి ఎంటర్ అయి తమ ఫ్యూచర్ను నాశనం చేసుకోవడం పట్ల పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతోనో లేదా పగతోనో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షలు తప్పవంటూ ఈ కేసు మరోసారి హెచ్చరిస్తోంది. చూసారుగా, క్షణికావేశం, కంట్రోల్ లేని పగ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా 10 మంది భవిష్యత్తును జైలుపాలు చేసింది. ముఖ్యంగా యువత ఇలాంటి అనవసరపు గొడవలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ హత్య తర్వాత ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే గనక కఠిన చర్యలు తప్పవంటూ డీసీపీ హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం మనందరి బాధ్యత.